ఈ అరటి పండుని మళ్ళీ ఎవరికైనా మనం ఒళ్ళో పెట్టామనుకోండి, ఎవరికైనా ఇచ్చి వాయనం ఇచ్చినప్పుడు కానీ, పూజ అయిన తర్వాతకి అర్చక స్వాములు ఇచ్చినప్పుడు కానీ అరటి పండుని ఇచ్చినప్పుడు చేతిలో తీసుకోండి అమ్మా, అలా కానీ చీర పట్టి తీసుకోకండి అంటారు. ఎందుకు అనంటే ఆడపిల్ల ఖచ్చితంగా పుడుతుంది అరటిపండు కనుక ఎవరిని అలా ఒళ్ళో పెట్టి తీసుకుంటే. ఎవరిని ఆడపిల్లలు కావాలనంటే ఒళ్ళో పెట్టి తీసుకోండి. అయ్యో, ఈ విషయం తెలియక చాలా సార్లు అందరూ పడుతుంటారు. అదే గింజ ఉన్న పండ్లు తీసుకుంటే మళ్ళీ ఆ గింజ ఇంకో చోట నాటేదానికి వీలుగా ఉంటది. కాబట్టి ఇక్కడ ఎవరిని అంటే ఆడవారిని తక్కువ చేసేటువంటిది కాదండి. జనరల్ గా మన యొక్క దాంట్లో చెప్పేటువంటిది అంటే ఆడపిల్ల పుట్టడం అదృష్టం. ఆడపిల్ల కావాలనుకునే వాళ్ళు చేతిలో తీసుకోకండి, ఒళ్ళో బట్టి తీసుకోండి, అమ్మవారు పుట్టినట్టు సమానంగా చూస్తారు. ఇలా అరటి పండు యొక్క విశేషత ఇది. ఇందున మనకి జంట అరటి పళ్ళు వస్తే చాలా మంది ఏం చేస్తారు, దాన్ని 2 ముక్కలు చేసి అక్కడ వేరే వాళ్ళకి ఒకటి ఇంకొకళ్ళకి ఒకటి కూడా కొంతమంది ఇస్తే అలా ఇవ్వకూడదు. ఎవరన్నా ఇద్దరు భార్యాభర్తలు తినాలి లేదా పిల్లలు అవ్వాలనుకుంటున్న అమ్మాయికి విశేషంగా నివేదన పెట్టి వారికి నైవేద్యం పెట్టినటువంటిది ప్రసాదంగా ఇవ్వాలి అని పెద్దలు ఇస్తుంటారు. అది నిజం. ఎందుకు అంటే అసాధారణమైనటువంటి రూపము. మనకి ఎప్పుడు పడితే అప్పుడు జంట పళ్ళు కావాలి, పువ్వు వచ్చేటువంటి కొబ్బరికాయలు కావాలి అంటే రావు.